యేసు ప్రభు వారందరూ ఆలోచించినటువంటి ఆలోచన ఏంటంటే, యేసు ప్రభు వారు భూమి మీద ఒక రాజ్యాన్ని కూలదోసేసి ఆయన రాజుగా ఉండేటువంటి స్థానంలో ఆయన ఉండడానికి వచ్చాడని చాలా మంది అనుకున్నారు. అందుకే యేసు ప్రభు వారి యొక్క పుట్టుకను తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తులు చాలా టెన్షన్ అయిపోయారు అనమాట. కానీ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో ప్రస్తుతం చాలా మంది ఆలోచన చేసే విషయం ఏంటంటే, యేసు ప్రభు గురించి ఆలోచన వచ్చినప్పుడు, లేకపోతే యేసు ప్రభు గురించి వాళ్ళు విన్నప్పుడు ఒక విషయం వాళ్ళ యొక్క హృదయంలో కలవరానికి గురి చేస్తుంది. ఏంటి ఆ విషయం? యేసు ప్రభు మనకు సంబంధించిన దేవుడు కాదు, యేసు ప్రభు మాకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు, యేసు ప్రభు ఎవరికో వచ్చినటువంటి వ్యక్తి, లేకపోతే యేసు ప్రభు నమ్ముకోమని చెప్పగానే చాలా మంది చెప్పేటువంటి విషయం, యేసు ప్రభు వారు అమెరికా వాళ్ళకి సంబంధించిన దేవుడు. ఈరోజు ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. యేసు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఎలాగైతే కలవరం వచ్చిందో, ఈ రోజుల్లో కూడా చాలా మంది జీవితాల్లో యేసు ప్రభు పేరు వినగానే కలవరం వచ్చింది. ఎందుకో చెప్పనా? మీరు ఎప్పుడన్నా కోళ్లను, ఒక 10 కోళ్లను కోసినటువంటి ప్లేస్ మీరు చూసారా? ఎంత భయంకరంగా ఉంటుంది అక్కడ, చాలా బ్లడ్ ఉంటుంది. లేకపోతే 100 కోళ్ళను కోసినటువంటి ప్లేస్ మీరు చూసారా? చాలా రక్తం ఉంటుంది అక్కడ, చాలా భయంకరంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్ అంతా కూడా చూడడానికి. అదే ఎప్పుడైనా యుద్ధం జరిగినటువంటి పరిస్థితులు కనుక మనం చూస్తే, యుద్ధం జరిగినటువంటి ప్లేస్లో చాలా భయంకరమైనటువంటి రక్తపాతం జరిగి ఉంటుంది. చాలా భయంకరంగా కొన్ని వేల మంది చచ్చిపోయినటువంటి పరిస్థితుల్లో రక్తం ఏరులై పారినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అలాంటి ప్లేస్లో భయంకరమైనటువంటి వాసన వస్తుంది. దేనికి సంబంధించిన వాసన? అది రక్తానికి సంబంధించినటువంటి వాసన. భయంకరమైన, చాలా మందికి భయమే. కానీ యేసు ప్రభు వారు యూదులకు రాజుగా వచ్చాడు. కానీ యేసు ప్రభు వారు యుద్ధాన్ని చేసి రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి మాత్రం రాలేదు. ఈ రాజు చాలా డిఫరెంట్. యేసు ప్రభు అనేటువంటి రాజు, యేసు ప్రభు అనేటువంటి రక్షకుడు, యేసు ప్రభు అనేటువంటి దేవుడు చాలా డిఫరెంట్. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నాను తెలుసా? యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చింది శాంతి రాజ్యాన్ని స్థాపించడానికి. ఏ రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వచ్చాడు? శాంతి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. యేసు ప్రభు వారి యొక్క వార్తను గురించి విన్నటువంటి వ్యక్తులు చాలా కలవరపడిపోయారు. నేను లాస్ట్ ఇయర్ ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను. ఇజ్రాయెల్ దేశంలో నన్ను బాగా బాధించినటువంటి ఒక సంఘటన ఉంది. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి అన్ని చర్చిలు మనకు సంతోషాన్ని కలిగిస్తే, యేసు ప్రభు ఏ ప్రాంతంలో అయితే నడిచారో ఆ ప్రాంతంలో నడవడం మనకి కూడా చాలా గొప్ప భాగ్యంగా ఎంచుతారు. కానీ ఒక ప్రదేశానికి వెళ్తే చాలా బాధ అనిపించింది. ఎందుకో తెలుసా? ఆ ప్రదేశంలో చాలా పుర్రెలు కనిపించాయి మాకు. చాలా చిన్నపిల్లల పుర్రెలు ఉన్నాయి, చిన్నపిల్లల యొక్క అస్థి పంజరాలు ఉన్నాయి, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఎముకలు ఉన్నాయి, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి శరీర అవయవాలు ఎండిపోయినటువంటి స్థితిలో, అవన్నీ కూడా కుళ్ళిపోయినటువంటి స్థితిలో కనబడతాయి. అవన్నీ కూడా ఒక రూమ్లో దాచుంచారనమాట. ఆ పరిస్థితులంతా చూస్తే హృదయం అంతా చాలా కలిచి వేసింది. ఎందుకు అలా ఉన్నాయని ఆలోచన చేస్తే, హేరోదు అనేటువంటి రాజు చేసినటువంటి ఒక సంఘటన ప్రపంచానికి గుర్తుండేటట్లుగా, చరిత్రలో నిలిచిపోయి ఉండేటట్లుగా అక్కడ వాటన్నిటిని కూడా భద్రంగా ఉంచారు. ఏంటా సంఘటన? యేసు ప్రభు రాజుగా అవుతాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించి, యేసు ప్రభు వారు ఎన్ని సంవత్సరాలు అవుతుందో పుట్టి అనేటువంటి విషయాన్ని వాళ్ళు జ్ఞానుల ద్వారా తెలుసుకొని వాళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభు వారిని చంపేద్దాం అనేటువంటి ఉద్దేశంతో 2 సంవత్సరాల వయసు లోపు ఉండేటువంటి ప్రతి మగపిల్లోడిని చంపేమని ఆజ్ఞించాడు. అంటే హేరోదు రాజు యేసు ప్రభు ఒక రాజుగా వస్తున్నాడు కాబట్టి తన సింహాసనాన్ని తోసేసి ఈయన రాజ్యం మీద కూర్చుంటాడేమో అని అనుకున్నాడు చాలా మంది వ్యక్తుల్లాగానే. కానీ యేసు ప్రభు వారు శాంతిని స్థాపించడానికి వచ్చినటువంటి రాజు కావడం చేత చాలా మంది ఆలోచిస్తున్నట్లుగా ఆ హేరోదు రాజు యొక్క ఆలోచనలు కూడా తారుమారైపోయి, అప్పటికే హేరోదు రాజు 41 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నాడు. చాలా అవసాన దశలో ఉన్నాడు, చాలా దీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ తన సింహాసనాన్ని మాత్రం కోల్పోవడానికి హేరోదు రాజు ఇష్టపడలేదు. ఈరోజు కూడా చాలా మంది జీవితాల్లో యేసు ప్రభు వారికి స్థానాన్ని ఇవ్వడానికి వాళ్ళకి ఈగో అడ్డు వస్తుంది. యేసు ప్రభు వారిని వారి యొక్క హృదయంలోనికి చేర్చుకోవడానికి వాళ్ళకు ఉండేటువంటి కుటుంబ పరిస్థితులు అడ్డు వస్తాయి. యేసు ప్రభు వారిని వారి యొక్క బ్రతుకులోనికి చేర్చుకోవడానికి వాళ్ళకి జీవన విధానం అడ్డు వస్తుంది. ఈరోజు ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్? యేసు ప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చాడు? ఈ ప్రశ్న కనుక మీలో ఎవరికైనా వచ్చినట్లయితే, నాకు వచ్చింది చాలాసార్లు. వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? మీకు ఎప్పుడైనా ఈ ప్రశ్న వచ్చిందా? వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్? ఎందుకు యేసు ప్రభు భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం వచ్చింది? బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 2వ అధ్యాయంలో 8 నుంచి 14 వరకు ఉన్నటువంటి వచన భాగంలో ఇలా రాయబడి ఉంది. మీరు దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే నేను చదివేస్తాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని ఉండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది ఫస్ట్ కారణం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీరు ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నారనుకోండి, ఆ వస్తువుకి మీకు ఒక గ్యారంటీ ఇస్తారు. ఆ వస్తువుకి మీకు ఏమిస్తారండి? గ్యారంటీ ఇస్తారు. ఈరోజు మనం ఉపయోగించేటువంటి మైకులు కావచ్చు, మనం ఉపయోగించేటువంటి ఫోన్స్ కావచ్చు, లేకపోతే మనం ఉపయోగించేటువంటి కెమెరాలు కావచ్చు,
లేకపోతే మనం ఏదైనా కొనుక్కునేటువంటి దేనికైనా కావచ్చు, దానికి గ్యారంటీ అనేది ఉంటుంది అనమాట. ఈరోజు భూమి మీద మనిషి తయారు చేసినటువంటి వస్తువులకు గ్యారంటీ ఉంది, కానీ మనిషికి ఏం లేదనంటే గ్యారంటీ అనేది లేదు. మనిషి తయారు చేసినటువంటి, మనిషి ఉపయోగించేటువంటి వస్తువులకు గ్యారంటీ ఉంది, కానీ మనిషికి మాత్రం గ్యారంటీ లేదు. యేసు ప్రభువారి గురించి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయాలి. ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనేటువంటి పేరు పెడతాం. ఈ మాట ఎప్పుడు చెప్పబడింది? యేసు ప్రభువారు భూమి మీద పుట్టడానికి 700 సంవత్సరాల పూర్వం ఈ మాట చెప్పబడింది. మరి ఏ వ్యక్తి గురించి కూడా భూమి మీద అలా ప్రకటించబడలేదు. యేసు ప్రభువారి గురించి ముందుగానే ఆయన ఎలా పుడతాడో బైబిల్ గ్రంథంలో అన్ని విషయాలు చాలా చక్కగా వ్రాయించబడ్డాయి. దేవుడు ప్రవచనాల రూపంలో చాలా చక్కగా వ్రాయించాడు. మొట్టమొదటి కారణం, యేసు ప్రభు భూమి మీదకి రావడానికి గల కారణం ఆయన రక్షణను ఇవ్వడానికి వచ్చాడు. రెండో విషయం ఏంటో తెలుసా? మీరు అదే లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో 14వ వచనంలో కనుక మీరు చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఇది 2వ కారణం. ఏంటో తెలుసా? 2వ కారణం, జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ టు గివ్ యూ పీస్ అండ్ జాయ్. నీ జీవితంలో సమాధానాన్ని, నీ జీవితంలో శాంతిని ఇవ్వడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఈ రోజుల్లో మనుషుల్లో లేనిది ఏంటో తెలుసా? డబ్బు ఉందండి మనుషులకి. ఈరోజు మనుషుల దగ్గర లేనిది ఏంటో తెలుసా? ఆస్తిపాస్తులు ఉన్నాయండి మనుషులకి. ఈరోజు మనుషుల దగ్గర కావలసినటువంటి సర్వసంపదలు ఉన్నాయండి, కానీ ఏదో తెలియనటువంటి వెలుతుంది, ఏదో తెలియనటువంటి కొరత ఉంది, ఏదో తెలియనటువంటి లేముంది. నా జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఇంకా ఏదో కొదువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. నా జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ ఏదో మూలన నాకు ఒక అసమాధానం ఉంది. నా జీవితంలో సర్వస్వం నేను సంపాదించుకున్నాను, కానీ ఏదో తెలియనటువంటి వెలితి నా జీవితంలో ఉంది. ఈ అశాంతి లేకపోతే ఈ అసమాధానం మనిషి యొక్క జీవితాన్ని ఏలుతున్నటువంటి తరుణంలో మీరు చూడండి, టీవీలో చూడండి, లేకపోతే న్యూస్ పేపర్స్లో చూడండి, లేకపోతే మీరు రేడియోలో మీరు వినండి, ఎక్కడన్నా మీరు ఎవరైనా చెప్తే మీరు వినండి. ఈ సమాజంలో భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా మనిషి వెళ్తున్నాడు. ఒక మనిషి బయటికి వెళ్తే తిరిగి వస్తాడో రాడో తెలియదు, ఒకవేళ తిరిగి వస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాడో తెలియదు. అంత భయంకరమైనటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఈ సమాజం అంతా కూడా కల్తీతో నిండిపోయింది, ఈ సమాజం అంతా కూడా అశాంతితో నిండిపోయింది. భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడు. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలనంటే, మనిషి పీల్చేటువంటి గాలి కూడా కలుషితం అయిపోయింది ఈరోజు. మనిషి త్రాగేటువంటి నీరు కూడా కలుషితం అయిపోయింది ఈరోజు. ఎందుకు యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు అనంటే, భూమి మీద అందరికీ కనిపించేటువంటి సామ్రాజ్యాన్ని కట్టడానికి యేసు ప్రభు రాలేదండి. యేసు ప్రభు వచ్చింది ఆయన హృదయంలో సామ్రాజ్యాన్ని నిర్మించడానికి వచ్చాడు. భూమి మీద కట్టబడినటువంటి సామ్రాజ్యాలు కూలిపోయాయి. మీకు సింపుల్గా చెప్పాలంటే, ఈ సమాజంలో 7 సామ్రాజ్యాలు ఉన్నాయి, ప్రాముఖ్యంగా 7 సామ్రాజ్యాలు. అందులో ఒకటేంటో తెలుసా? బాబిలోనియన్ కింగ్డమ్ అంటారు, అంటే బబులోను సామ్రాజ్యం. రెండవది పర్షియన్ కింగ్డమ్ అంటారు, అంటే పారసీకులకు సంబంధించిన సామ్రాజ్యం. మూడవది అలెగ్జాండర్ ది గ్రేట్ స్టార్ట్ చేసినటువంటి గ్రీక్ కింగ్డమ్ అని అంటారు, అది చాలా బలమైనటువంటి సామ్రాజ్యం, దానికి అంతమే లేదనుకున్నారు. తర్వాత రోమన్ కింగ్డమ్. రోమన్ కింగ్డమ్ బైబిల్లో కూడా ఇనుముతో పోల్చడం జరిగింది, అంటే చాలా స్ట్రాంగ్ కింగ్డమ్ అనమాట. కానీ ఆ సామ్రాజ్యం కూడా కూలిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సామ్రాజ్యాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఖచ్చితంగా కూలిపోయాయి. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి సామ్రాజ్యాలు ఈ రోజు లేవు. మన పుస్తకాల్లో చదువుకుంటున్నాం, ఆ రోజు అలెగ్జాండర్ ఉండేవాడట, కానీ ఈరోజు భారతదేశంలో అలెగ్జాండర్ స్థాపించినటువంటి ఆ గ్రీస్ కింగ్డమ్ లేదు. ఈరోజు మనం అందరం కూడా డెమోక్రసీలో ఉన్నాం. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ప్రతి సామ్రాజ్యము కూడా కూలిపోతూ వస్తుంది. భూమి మీద ఎంత బలము కలిగినటువంటి వ్యక్తి అయినా సరే పడిపోతూ వస్తున్నాడు. భూమి మీద ఎంత గొప్ప పరిపాలన చేసినటువంటి రాజు అయినా ఒకరోజు ఖచ్చితంగా భూమి మీద నుంచి వెళ్ళిపోవాల్సిందే. మనిషి ఈ లోకంలో శాశ్వతం కాదండి. మనిషి యొక్క జీవితం ఈ లోకంలో శాశ్వతం కాదు, లేకపోతే మనిషి ఉండేటువంటి ఆ స్థితి శాశ్వతం కాదు. మీరు రోడ్డు మీద ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే, మీరు రోడ్డు మీద అనకాపల్లి దగ్గరికి వెళ్ళేటప్పటికి మీకు ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు పేరు కసింకోట. ఎంతమందికి తెలుసు ఆ ఊరు? ఎంతమందికి తెలుసు ఆ ఊరు? ఎస్, కసింకోట. మీలో చాలా మందికి తెలుసు. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా కసింకోటకు ఆ పేరు ఎందుకు వచ్చిందని చెప్పి? ఇంతకుముందు కాసిం అనేటువంటి ఒక రాజు ఆ ఊరిని పరిపాలించేవాడు. కాసిం అనేటువంటి ఒక రాజు ఆ ఊరిని పరిపాలించేవాడు. కాబట్టి ఆ రాజుకు సంబంధించినటువంటి కోట, ఆ కాసిం అనేటువంటి కోట ఆ ప్లేస్లో రోడ్డు పక్కన ఉంటుంది. మీరు ఇప్పటికి వెళ్ళి చూడాలనుకుంటే ఆ కోట ఇప్పటికీ కూడా ఉంది. కానీ ఇలాంటి రంగురంగుల భవనం లాగా లేదు ఈరోజు ఆ కోట. ఎలా ఉందనంటే పాడుబడిపోయినటువంటి ఒక బిల్డింగ్ లాగా ఉంది. మీరు ఆలోచన చేస్తే ఆ రోజు చాలా సుందరమైనటువంటి భవనం అది, ఆ రోజు చాలా ఉన్నతమైనటువంటి భవనం, కానీ ఈరోజు ఆ భవనం లేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? భూమి మీద ఉండేటువంటి ఏ రాజ్యమైనా శాశ్వతం కాదు. యేసు ప్రభు వచ్చింది ఇలాంటి అశాశ్వతమైన రాజ్యాన్ని ప్రారంభించడానికి కాదు. మరి యేసు ప్రభు వచ్చింది దేని గురించి వచ్చాడనంటే, ఆయన నీ జీవితంలో సుస్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి శాంతి సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన నీ జీవితంలో శాంతి సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. యేసు ప్రభు గురించి ఒక అద్భుతమైన మాట ఒక రాజు చెప్పాడు. ఆ రాజు పేరు నెపోలియన్ బోనపార్ట్. మీలో చాలా మంది చదువుకొని ఉంటారు.
నెపోలియన్ బోనపార్ట్ అనేటువంటి ఆ చక్రవర్తి గురించి మీలో చాలా మంది వినే ఉంటారు. నెపోలియన్ బోనపార్ట్ అనేటువంటి వ్యక్తి యేసు ప్రభు గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏంటో తెలుసా మాట? నేను అలెగ్జాండర్ జూలియస్ సీజర్ బై ఫోర్స్ మేము మా యొక్క రాజ్యాలు కట్టాం. అంటే ఎవడైనా వేరే రాజు పరిపాలన చేస్తుంటే మేము ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకోవాలని అనుకుంటే ఆ రాజుతో యుద్ధం చేసి వాడిని పక్కకు జరిపేసి మేము ఆ ప్లేస్లో కూర్చొని మేము పరిపాలన చేస్తూ వచ్చాం. అయితే మేము మా రాజ్యాన్ని అనేకుల యొక్క రక్తం మీద కట్టామని అన్నాడు. కానీ యేసు ప్రభుట ఆయన రాజ్యాన్ని ఆయన రక్తం మీద కట్టాడు అని చెప్పాడు. ఈరోజు రాజ్యాలు ఎలా ప్రారంభించబడతాయంటే ఆ రాజ్యాన్ని బై ఫోర్స్ కట్టడం జరుగుతుంది. అంటే ఎవడైనా రాజు పరిపాలన చేస్తుంటే ఆ రాజును పక్కకు తప్పించాడు, ఆ ప్లేస్లో మరలా వేరే రాజు వచ్చి ఆ ప్లేస్లో అధికారాన్ని చెలాయించడం. కానీ మీరు గమనించాలి, యేసు ప్రభు వారి యొక్క రాజ్యాన్ని కనుక మనం చూస్తే యేసు ప్రభు ఆయన రాజ్యాన్ని ఆయన రక్తం మీద కట్టాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన రాజ్యాన్ని ఆయన రక్తం మీదే కట్టాడు. ఈరోజు మీ అందరికి ఒక మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్? యేసు ప్రభు ఏ కారణం చేత భూమి మీదకి వచ్చాడు అంటే రెండు కారణాలు. అందులో ఒకటి, నీ జీవితానికి సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. రెండు, నీ జీవితానికి రక్షణ అనేటువంటి విలువైన దాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఏమండి యేసు ప్రభు ఇవ్వాలా? ఆ రెండింటినీ కూడా యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలడు. ఎందుకో తెలుసా? ఏ వ్యక్తి అయితే పాపం లేకుండా భూమి మీద జీవించగలుగుతాడో అదే వ్యక్తి ఇలాంటి రక్షణను అనే దాన్ని అనుగ్రహించగలుగుతాడు. యేసు ప్రభు వారు పుట్టడానికి ముందే 700 సంవత్సరాల పూర్వం ఒక ప్రవచనం ఉంది. ఏంటది? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టడం జరుగుతుంది. ఇదొక ప్రవచనం. ఆ ప్రవచనాల నెరవేర్పుగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. నా యేసు ప్రభు భూమి మీదకి నువ్వు ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆ ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పడానికి వచ్చాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి వచ్చాడు. నీ జీవితంలో క్వశ్చన్ మార్క్ ఉంటే ఆ క్వశ్చన్ మార్క్కి సమాధానం చెప్పడానికి వచ్చాడు. నా చిన్నప్పటి నుండి నేను ఒక ప్రార్థన చేసేవాడిని. నా స్కూల్ డేస్లో కూడా ఈ ప్రార్థన చేసేవాడిని. ఏం ప్రార్థన తెలుసా? అసుతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. 3 ప్రార్థనలు చేసేవాడిని. మీరు కూడా స్కూల్లో చాలా మంది ప్రార్థనలు చేస్తుంటారు. ఆ దేవుడు ఎంత గొప్పడో చెప్పడానికి మాటలు చెప్తున్నాను. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. నాకు శాంతినివ్వండి, నాకు శాంతినివ్వండి, నాకు శాంతినివ్వండి. ఈ ప్రార్థన దీనికి ఉండేటువంటి అర్థం ఏంటంటే అసతోమా సద్గమయ అనంటే నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోనికి నడిపించండి. ఇదొక ప్రార్థన. నేను అసత్యంలో ఉన్నాను, నేను వెళ్తుంది సరైందో కాదో నాకు అర్థం కావట్లేదు, అందుకని నన్ను సత్యంలోనికి నడిపించండి. రెండో మాట ఏంటో తెలుసా? తమసోమా జ్యోతిర్గమయ. తమస్సు అంటే అంధకారం, కట్టిక చీకటి అని అర్థం. నన్ను వెలుగులోనికి నడిపించండి. ఇదొక ప్రార్థన. నేను చీకట్లో ఉన్నాను, ఆ జీవితం అంతా కూడా అంధకారం ఆవరించింది, ఏం జరుగుతుందో నా బ్రతుకు అర్థం కావట్లేదు, నన్ను వెలుగులోనికి నడిపించండి. ఇది రెండవ ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన. ఇక మూడో మాట తెలియజేస్తున్నాను. మూడోది ఏంటో తెలుసా? మృత్యోర్మ అమృతంగమయ. నేను మృత్యువుతో పోరాడుతున్నాను, భయంకరమైనటువంటి మరణ ఛాయల్లో నేను జీవిస్తున్నాను, నన్ను జీవంలోనికి నడిపించండి. ఈ 3 ప్రార్థనలు కొన్ని వేల సంవత్సరాలుగా ప్రతి మనిషి చేస్తూనే వస్తున్నాడు. కొన్ని వేల సంవత్సరాలుగా ప్రతి మనిషి దీని గురించి దేవుణ్ణి అడుగుతూనే వస్తున్నాడు. అయితే ఒక అద్భుతమైనటువంటి మాట మీకు చెప్పాలి. ఏంటో తెలుసా? ఈ ప్రార్థనలకు సమాధానం బైబిల్ గ్రంథంలో ఉందండి. ఈ ప్రార్థనలకు సమాధానం యేసు ప్రభు చెప్పాడండి. ఈ ప్రార్థనలకు సమాధానం యోహాను సువార్తలో ఉందండి. ఈ మాటలు క్లియర్గా చెప్పాలంటే నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో అదే ప్రార్థనకి జవాబుగా నా ప్రభు బైబిల్లో ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడూ కూడా తండ్రి దగ్గరికి రాలేడు. మరలా చెప్తున్నాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా తండ్రి దగ్గరికి రాలేడు. నా ప్రభువు నేను కూడా అని చెప్పలేదు, నేనే అని చెప్పాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. అదేంటో తెలుసా? మీరు ఏ విషయాన్నన్నా, ఏ ప్రార్థనన్నా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ ప్రార్థన మిమ్మల్ని దేవుని యొక్క వాక్యం దగ్గరికి ఖచ్చితంగా నడిపిస్తుంది. మీరు ఏ ప్రార్థన తీసుకోండి, అందులో చాలా ప్రార్థనలు మిమ్మల్ని దేవుని యొక్క వాక్యం దగ్గరికి నడిపిస్తాయి. దివ్యతి ఇతి దేవహ అనేటువంటి ఒక మాట ఉంటుంది. అంటే దేవుడు వెలుగై ఉన్నాడు అనే మాట. ఈ మాట ఎక్కడిది? ఇది మనందరూ రోజు వింటున్నటువంటి మాటే, దివ్యతి ఇతి దేవహ. ఈ మాట ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు. ఈరోజు ఇక్కడ చాలా లైటింగ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఈ చాలా లైటింగ్స్ అన్ని మనం చూస్తున్నాం. ఈ లైటింగ్స్ వెనకాల నాకు ఒకటి కనిపిస్తుంది. ఏంటో తెలుసా? ఈ లైటింగ్స్ వెనకాల, ఈ లైటింగ్స్ కవతల పక్క నాకు ఒకటి కనిపిస్తుంది. అదేంటంటే చీకటి కనబడుతుంది. ఏం కనబడుతుంది? చీకటి కనబడుతుంది. ఎప్పుడైతే ఈ లైట్లు ఆపేస్తామో మనం, వెంటనే ఆ చీకటి ఫాస్ట్గా ఈ ప్లేస్లోనికి వచ్చేస్తుంది. ఫాస్ట్గా ఈ ప్లేస్ అంతటిని కూడా ఆవరించేస్తుంది. ఈరోజు చాలా మంది యొక్క హృదయాల్లో చీకటి పూర్తిగా ఆవరించబడి ఉంది. వారి యొక్క బ్రతుకుల్లో చీకటి పూర్తిగా ఆవరించబడి ఉంది. చాలా మంది అనుకుంటున్నారు, డబ్బుంటే నేను చాలా సంతోషంగా ఉండగలనేమో అని అనుకుంటారు. లేకపోతే ఆస్తిపాస్తులు ఉంటే నేను సంతోషంగా ఉండగలనేమో అనుకుంటారు. పూర్తిగా ఆరోగ్యంగా ఉంటే నేను సంతోషంగా ఉండగలనేమో అని అనుకుంటారు.
లేకపోతే బిడ్డలు, కావలసినటువంటి స్నేహితులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు వాళ్ళందరూ ఉంటే నేను సంతోషంగా ఉండగలనేమో అని అనుకుంటారు. కానీ నిజానికి నీకు నిజమైనటువంటి సంతోషాన్ని తీసుకొని రాగలిగింది నీ డబ్బు కాదు. నీకు నిజమైనటువంటి ఆనందాన్ని తీసుకొని రాగలిగింది నీకుండేటువంటి స్నేహితులు కూడా కాదు. నీకు నిజమైనటువంటి ఆనందాన్ని తీసుకొని రాగలిగింది ఏంటో తెలుసా? దైవ అన్వేషణకి నీవు ఎప్పుడైతే నీ మనసుని ఇస్తావో, ఎప్పుడైతే నీ ఖాళీ హృదయంలోనికి, నీ చీకటి హృదయంలోనికి ఎప్పుడైతే దేవాది దేవుడు, వెలుగై ఉన్న దేవుడు వచ్చి నీ హృదయంలో ఉంటాడో, అప్పుడు నీ హృదయం సంతోషంతో నింపబడి సమాధానంతో నీవు ఉండగలుగుతావు. నాకు తెలిసినటువంటి చాలా మంది వ్యక్తులు ఉన్నారండి, కోట్లకు పల్లగలెత్తినటువంటి వ్యక్తులు. నేను కొంతమంది వ్యక్తులతో తిరుగుతాను, వాళ్ళు చాలా చాలా డబ్బున్నటువంటి వ్యక్తులు. వాళ్ళు చాలా మంది చెప్పినటువంటి విషయాలు నేను విన్నాను, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మనం ఉపయోగించేటువంటి కార్లు చాలా సాధారణమైనటువంటి కార్లు, అవి మా అంటే ఒక 20 లక్షల లోపే ఉంటాయి. నాకు తెలిసినటువంటి కొంతమంది స్నేహితులు ఉన్నారు, ₹1,00,00,000 విలువ చేసేటువంటి కారులో కూడా తిరిగేటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఉపయోగించేటువంటి, వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్ చాలా ఖరీదైంది, వాళ్ళ జీవన విధానం చాలా ఖరీదైంది. కొంతమంది యొక్క జీవితాలు నేను కదిపి వాళ్ళ యొక్క జీవితాల్లో నేను చూసినప్పుడు, ఎలా ఉన్నావు తమ్ముడు, ఎలా ఉన్నావు అన్నా, బాగున్నావు అని అడిగితే బాగున్నాం తమ్ముడు అని చెప్తారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే వాళ్ళ యొక్క జీవితంతో మనం ఇంటరాక్షన్ స్టార్ట్ చేస్తామో, అన్న నీ కుటుంబంలో ఏంటి, నీ బిడ్డలు ఏం చేస్తున్నారు, లేకపోతే నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, ఇలా మాట్లాడుతుంటే వాళ్ళ జీవితంలో నుండి ఎక్కడ లేనటువంటి సమస్యలు బయటకు వస్తాయి. ఏదో తెలియనటువంటి వెలితి, ఆఖరికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వాళ్ళకి జీవితాల్లో నేను చూడడం జరిగింది. అయితే ఈరోజు దేవుని యొక్క కుమారునిగా, ఇక్కడ మిమ్మల్ని అందరినీ ప్రేమించినటువంటి వ్యక్తిగా, మీ అందరికి ఒక క్రిస్మస్ సందేశంతో నేను వచ్చాను. అదేంటో తెలుసా? నా యేసు ప్రభు నీ జీవితానికి 2 ఇవ్వడానికి వచ్చాడు. అదేంటంటే, ఒకటి సమాధానం, అది లోకంలో ఎక్కడా నువ్వు సంపాదించుకోలేవు. రెండవది నీ జీవితానికి రక్షణ, అది లోకంలో నువ్వు ఎక్కడా కొనుక్కోలేవు. సమాధానాన్ని గనక దేవుడు అంగట్లో అమ్మబడేటువంటి సరుకులాగా దేవుడు దానికి వెలే గనక నిర్ణయిస్తే నీకు నాకు సమాధానం ఉండేది కాదు. నీకన్నా నాకన్నా మొదటి వరుసలో ఎవరు ఉండేవారంటే ముఖేష్ అంబానీ ఉండేవాడు. ఎందుకనంటే మనం ఏ లాస్ట్లోనో ఉంటాం. ఎందుకనంటే దేవుడే గనక దానికి వెలను నిర్ణయించినట్లయితే, దేవుడే గనక దానికి డబ్బును గనక దానికి వెలగా పెట్టినట్లయితే నీకు నాకు సమాధానం వచ్చేది కాదు. కానీ నా ప్రభు ఎంత గొప్పోడనంటే, తన జీవితంలో ఎవరైతే యేసు ప్రభువుకి స్థానం ఇవ్వడానికి ఇష్టపడి తన హృదయంలోనికి చేర్చుకోవడానికి ఇష్టపడతారో, వారి హృదయంలో యేసు ప్రభు వెలుగుగా ఉండి వారికి జీవితాల్లో కార్యాలు చేస్తాడు. మీకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైతే వారికి జీవితాల్లో ప్రభువుకి స్థానాన్ని ఇవ్వగలుగుతారు, ఎవరైతే వారి యొక్క బ్రతుకుల్లో యేసు ప్రభువుకి ఆ విలువైనటువంటి ప్లేస్ ఇవ్వగలుగుతారో, ఆ ప్లేస్లో యేసు ప్రభు ఆ చీకటిని తీసేసి వెలుగుతో నింపుతాడు. ఆ చీకటిని ఆయన తొలగించేసి వెలుగుతో ఆ ప్లేస్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మంది జీవితాల్లో నిరాశ ఉందండి. నాకు తెలిసినటువంటి చాలా మంది వ్యక్తులు నిరాశతో చచ్చిపోయినటువంటి వ్యక్తులు నేను చూశాను. ఏం చేయాలి, చావు అనేటువంటి వార్త లేకుండా ఒక్కటి కూడా మీరు చూడలేరు. కానీ మీకు ఒక మాట తెలియజేనా, ఎప్పుడూ కూడా తన యొక్క జీవితంలో భవిష్యత్తును గురించి తెలుసుకున్నవాడు చాలా ధీమాగా ఉంటాడు. హల్లెలూయా. ఎవరు ధీమాగా ఉంటారో తెలుసా? భవిష్యత్తును గురించి తెలుసుకున్నవాడు ధీమాగా ఉంటాడు. ఏంటి భవిష్యత్తును గురించి తెలుసుకోవడం, ఏంటి భవిష్యత్తును గురించినటువంటి విషయాల గురించి ఎరగడం, ఏంటి భవిష్యత్తును ముందే మనం గుర్తించడం. చాలామంది షేర్ మార్కెట్స్లో వాళ్ళ యొక్క వ్యాపారాల్లో డబ్బులు పెడతారు. వాళ్ళకి తెలుసు ముందుగానే ఈ రోజుల్లో మంచి వ్యాపారం ఏంటో తెలుసా? ఈ వ్యాపారమే ఈ రోజుల్లో మంచి వ్యాపారం. ఏంటి వ్యాపారం? మాస్కులు తయారు చేసే వ్యాపారం, శానిటైజర్లు తయారు చేసే వ్యాపారం. ఈ వ్యాపారం గురించి ముందే తెలిసింది. నిజానికి కరోనా వచ్చే టైంలో మా కుటుంబం అంతా కూడా వారు చైనాలో ఉన్నారన్నమాట. యాక్చువల్లీ నేను కూడా చైనాలో ఉండాలి. అప్పటికి 6 దేశాల్లో మేము వెళ్ళి వచ్చేసాం. చైనా వెళ్తే మాకు అది ఏడో కంట్రీ అయ్యి ఉండేది అనమాట. నాకు ఇంటికి వచ్చేయాలని అనిపించింది. సాంబార్ మీద, ఇంటి దగ్గర ఉండే పప్పు మీద నాకు మొత్తం మనసంతా లాగేసేటప్పటికి, నేను మీతో చైనా రాను, మీరు వెళ్తే వెళ్ళండి, నేను ఇంటి దగ్గర ఉండిపోతానని చెప్పాను. వాళ్ళందరూ వెళ్ళారు, నా కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ వెళ్ళి చైనాలో చాలా రోజులు స్పెండ్ చేసి వచ్చారు. వాళ్ళు ఎలా వచ్చారు అంతే, మొత్తం కరోనా వస్తుంది భారతదేశానికి. భయంకరమైనటువంటి కరోనా పీడించేసింది. ఈ మాస్కుల వ్యాపారం చాలా పెద్ద వ్యాపారం. ఎందుకనంటే ఫ్యూచర్లో మాస్కులు వ్యాపారం పెట్టుకుంటే గొప్ప అయిపోతానని తెలుసుకున్న ప్రతి వాడు గొప్పడైపోయాడు. ఈరోజు నేను వాడుతున్నటువంటి మాస్క్ ఏదో కంపెనీకి సంబంధించిన మాస్క్. ఈ కంపెనీ వాడు కూడా తెగదించేసాడు మాస్కులు. తన షర్ట్ల కన్నా నాకు తెలిసి మాస్కులు ఎక్కువ అమ్ముడిపోయి ఉంటుంటాయి. అప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా? అరే, భవిష్యత్తును గురించినటువంటి ప్రణాళిక నువ్వు ముందుగానే వేసుకున్నావు, ఫ్యూచర్ నువ్వు ముందుగానే పసి కట్టేశావు, భవిష్యత్తును నువ్వు ముందుగానే అర్థం చేసుకోగలిగావు. ఈరోజు ఫ్యూచర్ గురించి నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్యూచర్ ఎంత భయంకరంగా ఉండబోతుందో తెలుసా? ఫ్యూచర్ ఎంత ఘోరంగా ఉండబోతుందో తెలుసా? భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. భవిష్యత్తులో మీరు కరోనా గురించి భయపడుతున్నారు కదా, కరోనా కన్నా బాబులు రాబోతున్నాయి, కరోనా కన్నా భయంకరమైనటువంటి కరోనాలు ఈ భూమి మీదకి రాబోతున్నాయి. కానీ నేనైతే చాలా నిశ్చింతగా ఉన్నాను. ఎందుకో తెలుసా? నేను భవిష్యత్తును ఎరిగినటువంటి వ్యక్తిని. ఏంటి భవిష్యత్తును ఎరగడం? ఎవరైతే భవిష్యత్తు గురించి తెలుసుకుంటారో వారు ధీమాగా ఉంటారు.
ఇద్దరు మ్యాచ్ చూస్తున్నారు, క్రికెట్ మ్యాచ్. అందులో ఒకడు చాలా టెన్షన్ అయిపోతున్నాడు. ఎందుకు టెన్షన్ అయిపోతున్నాడు? వాడికి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. అయితే అందులో ఒకడు అన్నాడు, అరే ఈ బాల్ 6 కొడతాడు రా, నువ్వు చూడు కావాలంటే. నిజంగానే 6 కొట్టాడు. నెక్స్ట్ బాల్ అరే 4 కొడతాడు చూడరా అని అన్నాడు. నిజంగానే 4 కొట్టాడు. ఒరే ఈ మ్యాచ్ మనోళ్ళే గెలుస్తారా అని అన్నాడు. నిజంగానే మ్యాచ్ మనోళ్ళే గెలిచాడు. అరే ఎలా చెప్పగలుగుతున్న విషయాలన్నీ అని అంటే, అరే ఇది ఆల్రెడీ పోయిన సంవత్సరం అయిపోయినటువంటి మ్యాచ్ రా. ఎందుకనంటే వాడు ఆల్రెడీ మ్యాచ్ చూసేసాడు కాబట్టి వాడు ఎలా ఉంటాడంటే ధీమాగా ఉంటాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా భవిష్యత్తును గురించి చాలా ధీమాగా ఉంటాడు. ఎందుకో తెలుసా? క్రైస్తవుడు తన యొక్క జీవితంలో దేవునికి స్థానాన్ని ఇచ్చాడు. క్రైస్తవుడు తన యొక్క హృదయంలో దేవునికి ప్లేస్ ఇచ్చాడు. అందువల్లనే భవిష్యత్తును గురించినటువంటి భరోసా మాకు దేవుడిచ్చాడు. హల్లెలూయా. భవిష్యత్తును గురించినటువంటి భరోసా మాకు దేవుడిచ్చాడు. ఏంటి భవిష్యత్తును గురించినటువంటి భరోసా? ఈరోజు ఒక మాట చెప్తాను. నీకు సరైనటువంటి ఇల్లు లేకపోయినా, నీకు సరిగా ఉండడానికి నీకు సరైనటువంటి వసతి లేకపోయినా, తినడానికి సరైనటువంటి తిండి లేకపోయినా, నువ్వు చచ్చిపోతే ఎక్కడుంటావో నువ్వు తెలుసుకోగలిగితే, నువ్వు మరణించిన తర్వాత ఏ ప్లేస్లో నువ్వు ఉంటావో అది తెలుసుకోగలిగితే, నీకన్నా ధనవంతుడు ఇంకొకడు లేడు. ఈరోజు మాట చెప్పిన బైబిల్ గ్రంథంలో, నేను ముఖేష్ అంబానీ కన్నా ధన్యుణ్ణి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? అబ్బా అంత డబ్బు ఉంటుందండి మీకు అని చెప్పొచ్చు మీలో చాలామంది. నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నాను, ముఖేష్ అంబానీ కన్నా నేను ధన్యుణ్ణి. మరలా చెప్తున్నాను, ముఖేష్ అంబానీ కన్నా భారతదేశంలో ఉన్న ఏ కోటీశ్వరుడి కన్నా నేను ధన్యుణ్ణి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? బైబిలే చెప్పింది ఈ మాట. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. నేను చచ్చిపోతే ఎక్కడ ఉంటాను నాకు తెలుసు. నువ్వు చచ్చిపోతే ఎక్కడ ఉంటావు నీకు తెలుసా? దాట్స్ ఇట్. దాట్స్ ద వాల్యుబుల్ క్వశ్చన్ యూ కెన్ ఎవర్ ఆస్క్ టు యువర్ లైఫ్. నీ జీవితంలో నీకు నువ్వు వేసుకోగలిగినటువంటి అద్భుతమైన ప్రశ్నలో ఇదొక ప్రశ్న. నేను చచ్చిపోతే ఎక్కడ ఉంటాను నాకు తెలుసు. నువ్వు చచ్చిపోతే ఎక్కడ ఉంటావు నీకు తెలుసా? క్రిస్మస్ అని అంటే సంబరం అండి. క్రిస్మస్ అంటే సంతోషం అండి. క్రిస్మస్ అని అంటే ఆనందం అండి. కానీ క్రిస్మస్ అనేది సంబరంతో ప్రారంభించబడలేదండి. బైబిల్ గ్రంథం మీరు చూస్తే క్రిస్మస్ అనేది ఒక సవాలుతో ప్రారంభించబడింది. క్రిస్మస్ అనేది ఒక కష్టంతో ప్రారంభించబడింది. క్రిస్మస్ అనేది భయంకరమైనటువంటి దేవుని కొరకు తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రారంభించబడింది. మరియా యేసు ప్రభు తన గర్భంలో పుట్టడానికి సవాల్ తీసుకుంది. ఈ మధ్య టీవీలో ఒక ఆయన చాలాసార్లు నాకు కనిపిస్తున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాడు ఆయన. ఆయన ఒక మాట చెప్తాడు పదే ఏంటో తెలుసా? డబ్బులు ఎవరికి ఊరికే రావండి అంటాడు. మీలో చాలామంది చూసే ఉండొచ్చు. డబ్బులు ఎవరికి ఊరికే రావండి అంటాడు. నిజమే, డబ్బులు ఎవరికి ఊరికే రావండి. డబ్బులు ఎవరికైనా ఊరికైనా వస్తాయా? ఎవరికి ఊరికే రావు. పిల్లలు చెప్తున్నారు డబ్బులు ఎవరికి ఊరికే రావండి. పిల్లలు ఎందుకు చెప్తున్నారంటే, నేను పట్టి పీకి పీడిస్తేనే తప్ప మా నాన్న నాకు 10 రూపాయలు ఇవ్వట్లేదండి, అందుకు డబ్బులు ఎవరికి ఊరికే రావట్లేదని చెప్తున్నారు కదా. నిజంగానే డబ్బులు ఎవరికి ఊరికే రావండి. డబ్బులే ఎవరికి ఊరికే రాకపోతే స్వర్గం దేవుడు నీకు అంత ఈజీగా ఇస్తాడు అనుకుంటున్నారా? స్వర్గంలో నీకు స్థానాన్ని దేవుడు అంత ఈజీగా నీకు ఇచ్చేస్తాడు అనుకుంటున్నారా? మీరు గమనించండి. రీసెంట్గా మేము యలమంచిలో రిటైర్డ్ అయిపోయినటువంటి ఐఎస్ రావు గారు అనేటువంటి ఒక కలెక్టర్ గారు, రిటైర్డ్ కలెక్టర్ గారు, మేము కలిసి ఏటుకొప్పాకులు ఈ పక్కనే మేము కొన్ని చీరలు పంచిపెట్టాం. మా అందరికి ఒక ఆలోచన రావచ్చు, చాలా చీరలు పంచిపెట్టాం కదా, సుమారు 200 చీరలు పంచిపెట్టాం. నన్ను కూడా చాలా గౌరవంగా మీరు కూడా ఇవ్వండి అని చెప్పారనమాట. సార్ మీరు చేయండి అని అన్నాం. లేదు బాబు మీరు కూడా చేయండి అని అన్నారు. ఓకే, మేము కూడా మా చేతుల మీద బోల్డెన్ చీరలు ఇచ్చాం. 200 చీరలు ఇచ్చిన తర్వాత హృదయంలో సూపర్ 200 చీరలు ఇచ్చాం, మన వెనకాల ఏమొచ్చింది చాలా పుణ్యం వచ్చింది అనే ఫీలింగ్ రావచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే చేసిన పుణ్యకార్యాలను బట్టి, చాలామంది ఏమనుకుంటారు చేసిన దాన ధర్మాలను బట్టి, లేకపోతే చేసిన మంచి పనులను బట్టి డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతాం అనుకుంటారు. కానీ యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నువ్వు చేసినటువంటి పుణ్యకార్యాలు ఇదిగో ఇలా 4 రోడ్ల సెంటర్లో నీకు ఒక మంచి వ్యక్తిలాగా నీకు ఒక శిలా విగ్రహం పెట్టచ్చు, లేకపోతే నీ జీవితంలో ప్రజలందరి హృదయాల్లో ఒక మంచి స్థానాన్ని ఇవ్వచ్చు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మాత్రం నా ప్రభువు చెప్పినటువంటి మార్గమే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి రాలేడు. ఈరోజు 2 మాటలు చెప్పాను. జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ టు గివ్ యూ పీస్ అండ్ జాయ్. నీ జీవితానికి శాంతిని, సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నువ్వు ఒకవేళ ఆ శాంతిని, సమాధానాన్ని ట్రై చేద్దాం అనుకుంటే ఇదే రైట్ టైం. యేసు ప్రభు ఇచ్చేటువంటి శాంతిని నీ జీవితంలో అనుభవిద్దామంటే ఇదే రైట్ టైం. ఎందుకో తెలుసా? సమాధానం లేనటువంటి స్థితిలో చచ్చిపోదామని నేను వెళ్తున్నటువంటి నా తల్లికి ఒక పాట వినిపించింది. సమాధానం లేనటువంటి స్థితిలో చచ్చిపోదామని వెళ్తున్నటువంటి నా తల్లికి ఒక పాట వినిపించింది. ఆ పాట ఏంటో తెలుసా? నీకు శాంతి కావాలా, నీకు చింత పోవాలా, నా దగ్గరికి రా. నా తల్లి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి. ఇక్కడే చాలా మందికి తెలిసినటువంటి ఒక పెద్ద పేరు మోసిన పంతులు గారికి నా తల్లి ఒక కూతురు. అయితే ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. నా తండ్రి గారు వివాహం చేసుకున్న తర్వాత తండ్రి గారు పెట్టేటువంటి టార్చర్ అందరికీ కూడా మనస్సు విరిగిపోయి ప్రేమించి వివాహం చేసుకునేటువంటి భర్త భయంకరంగా నన్ను టార్చర్ చేస్తున్నాడని చెప్పి ఆమె ఒక రోజు చచ్చిపోదామని ప్రయత్నం చేసి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నటువంటి తరుణంలో
నా ప్రభు ఆమె హృదయంతో మాట్లాడాడు. ఏమనంటే, నీ జీవితంలో అశాంతి ఉంది, నీ జీవితంలో భయంకరమైనటువంటి వేదన ఉంది, అయితే అశాంతిని తీసేసి నీ హృదయంలో శాంతిని ఇవ్వగలిగినటువంటి వ్యక్తిని నేను. నాకు నీ జీవితాన్ని ఇస్తావా? ఆమె తన జీవితాన్ని యేసు ప్రభుకి ఇచ్చింది. ఆమె ద్వారా మేమందరం ప్రభులోనికి వచ్చాం. ఈరోజు కొన్ని వేల మందికి మా తండ్రి గారు బాప్తీసాలు ఇచ్చుంటారు. మాకు చాలా సంఘాలు ఉన్నాయి, మీలాగే ప్రేమించేటువంటి చాలా కొన్ని వందల మంది, వేల మంది మాకు విశ్వాసులు ఉన్నారు. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నాను తెలుసా? అశాంతితో నిండినటువంటి జీవితాన్ని ఎవ్వడూ బాగు చేయలేడండి. కత్తితో దెబ్బ తగిలితే కొన్ని రోజులకు మానిపోద్ది, కానీ హృదయంలో ఉన్నటువంటి గాయం అది ఎవ్వడూ కూడా దాన్ని మాన్పలేడు, నా ప్రభు ఒక్కడు తప్ప. ఈరోజు నీ జీవితంలో ఏ నిరాశ అయినా పర్వాలేదు, ఎలాంటి అసమాధానమైన పర్వాలేదు, నీ జీవితంలో ఎంత కఠినమైనటువంటి వేదన అయినా పర్వాలేదు, ఎంత కటిక చీకటైనా పర్వాలేదు, నీ జీవితంలో ఉండేటువంటి అసమాధానం అంతా నా ప్రభు దగ్గర పెట్టు. ప్రభువా, నువ్వు సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు అంట, నా జీవితంలో నిన్ను పిలుస్తున్నాను, నా జీవితంలో నువ్వు శాంతిని ఇవ్వగలవా అని ఒక్క మాట నా ప్రభుతో చెప్తే నీ జీవితానికి నా ప్రభు శాంతి ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన నీకు శాంతి ఇవ్వడానికే వచ్చినటువంటి దేవుడు. రెండో మాట ఏంటో చెప్తున్నాను, రెండో మాట, దేవుడు నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఈ లోకంలో రక్షణ అనే దాన్ని డబ్బుతో ఎవడు కొనలేడండి. రక్షణ అనేది సంపాదించుకోవాలంటే ఒకే ఒక పని చేయాలి. ఆ పని ఏంటో తెలుసా? ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథంలో, అయ్యలారా రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి, వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్, ఏం చేయాలి రక్షణ పొందడానికి అని అడిగితే అద్భుతమైనటువంటి సమాధానం చెప్పారు అక్కడ సేవకులు. ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. నా ప్రభువు నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. ఈ రక్షణ పంటికో, కంటికో, ఒంటికో కాదండి. ఈ రక్షణ దేనికి సంబంధించింది అంటే లోపల ఉండేటువంటి ఆత్మకు సంబంధించిన రక్షణ. దేనికి సంబంధించిన రక్షణ ఇది? లోపల ఉండేటువంటి ఆత్మకు సంబంధించినటువంటి రక్షణ. ఇశ్రాయేల్ దేశం మేము వెళ్ళినప్పుడు, ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను, నా సమయం అయిపోయింది. ఇశ్రాయేల్ దేశం మేము వెళ్ళినప్పుడు, ఇశ్రాయేల్ దేశంలో మేము చాలా సుందరమైనటువంటి ప్రదేశాలు చూసామండి. కానీ ఒక్క ప్రదేశాన్ని చూస్తే నాకు చాలా దేవుడు నాతో మాట్లాడాడు. ఎందుకో తెలుసా? ఒక ప్రదేశంలో చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఏంటి ఆ ప్రదేశం అని అంటే ఒలీవల కొండ. ఏం పేరు దాని పేరు? ఒలీవల కొండ. ఆ ప్లేస్ చాలా అద్భుతమైనటువంటి ప్లేస్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? యేసు ప్రభు ఎక్కడి నుంచి ఉంటే అక్కడ పెద్ద చర్చ్ కట్టిస్తారు. యేసు ప్రభు పుట్టినటువంటి ప్లేస్లో నేటివిటీ చర్చ్ అని చాలా పెద్ద చర్చ్, దాని స్తంభాలే ఈ బాక్సుల సైజు కన్నా పెద్దగా ఉంటాయి. అంత పెద్ద పెద్ద స్తంభాలు అక్కడ కట్టేశారు. నేటివిటీ చర్చ్ యేసు ప్రభు పుట్టినటువంటి ప్లేస్లో, యేసు ప్రభు అద్భుతాలు చేసిన ప్లేస్లో చర్చిలు కట్టేశారు. యేసు ప్రభు భోజనం చేసిన ప్లేస్లో చర్చిలు కట్టేశారు. కానీ యేసు ప్రభు మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమైనటువంటి ప్లేస్లో పెద్ద చర్చ్ ఏం కట్టలేదండి. చాలా చిన్న గుడిసెలాగా ఉండేటువంటి ఒక నిర్మాణం మాత్రమే ఉంటుంది. అందులో కనీసం ఒక 10 మంది కూడా కూర్చోలేరు. ఆ ప్లేస్లో పెద్ద మందిరం ఎందుకు కట్టలేదు అని నేను అడిగాను వాళ్ళని. చాలా నాకు ఆత్రుత అనిపించి అప్పుడు వాళ్ళు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఏంటో తెలుసా? అయ్యా, ఇక్కడ మేము ఎందుకు పెద్ద మందిరం కట్టలేదనంటే మా ప్రభు మరలా తిరిగి రాబోతున్నాడు. ఓకే, మా అందరికీ తెలుసు యేసు ప్రభు మరలా తిరిగి రాబోతున్నాడు అనేటువంటి విషయం. అయితే ఏంటి ఇందులో ప్రత్యేకత అంటే, యేసు ప్రభు వచ్చినప్పుడు ఇదిగో ఈ ఒలివల కొండ మీదే కాలు పెడతాడు. ఓకే, నాకు తెలుసు ఆ విషయం. యేసు ప్రభు వచ్చినప్పుడు ఒలివల కొండ మీద కాలు పెడతాడు, ఒలివల కొండ రెండుగా విడిపోద్ది. యేసు ప్రభు ఒలివల కొండ మీద అడుగు పెట్టినప్పుడు రెండవ రాకళ్ళు వచ్చినప్పుడు ఒలివల కొండ రెండుగా విడిపోద్ది. అయితే ఏంటి విచిత్రం ఏంటి? వాళ్ళు చెప్పారు ఒక మాట. ఏంటో తెలుసా? అయ్యా, ఈ కొండ అడుగు భాగం నుండి ఆల్రెడీ పగుళ్ళు ప్రారంభించబడ్డాయి అని అన్నారు. ఈ కొండ అడుగు భాగం నుండి ఆల్రెడీ పగుళ్ళు ప్రారంభించబడ్డాయి. ఈ విషయాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నేను ఇప్పటి వరకు ఏ దేవుని గురించి అయితే ప్రకటించానో ఆ దేవుడు మరలా రెండవ రాకల్లో రాబోతున్నాడు. హల్లెలూయా. నేను ఏ దేవుని గురించి అయితే చెప్పానో ఆ దేవుడు మరలా రెండవ రాకల్లో భూమి మీద అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి యేసు ప్రభు ఎలా వచ్చాడంటే బాల యేసుగా వచ్చాడు. అంటే వదకు తేబడినటువంటి గొర్రె పిల్లగా వచ్చాడు. చాలామంది అనుకోవచ్చు ఈ రోజుల్లో, యేసు ప్రభు ఆయన మేకలు ఆయనే పీకోలేకపోయాడండి, మాకు ఎలా ఇవ్వగలడండి రక్షణ అని అనుకుంటారు. యేసు ప్రభు వచ్చిందే ఈ భూమి మీద చచ్చిపోవడానికి. ఓ మాట చెప్పనా? జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ విత్ అన్ అపాయింట్మెంట్ ఆఫ్ డెత్. చేతిలో మరణ ధ్రువపత్రాన్ని పట్టుకొని భూమి మీదకి వచ్చాడు యేసు ప్రభు. ఆయన చావడానికి వచ్చాడు, నీ కొరకు నా కొరకు. అలా చచ్చిపోకపోతే మన జీవితాలకు రక్షణ లేదు. కానీ నా ప్రభు రెండోసారి రాబోతున్నాడు. ఈసారి ఎలా వస్తున్నాడు తెలుసా? ఆయన యోధా గోత్రపు సింహం లాగా తన యొక్క చేతిలో ఆయన అధికార దండాన్ని పట్టుకున్నటువంటి న్యాయాధిపతిలాగా మరొకసారి భూమి మీదకి రాబోతున్నాడు. అయితే ఇది చాలా కఠినమైనటువంటి, ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. నీ జీవితంలో నా ప్రభువుని అంగీకరించలేని పరిస్థితి ఉంటే నిన్నెవడో కాపాడలేడు. మొన్న ఈ మధ్య ఒక దగ్గర వాక్యం ప్రకటించాను. క్రిస్మస్ సీజన్లో నాకు ప్రతిరోజు 3-4 కోటలు. ఇప్పుడు కూడా నేను వెళ్తే ఒక దగ్గర వాక్యం ప్రకటించాను. ప్రతిరోజు దేవుని మాటలు ప్రకటిస్తున్నాడు. ఎక్కడైతే కూడి దేవుని మాటలు ప్రకటించానో నేను
దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు లాస్ట్ మూమెంట్లో, అమ్మ మీ జీవితాల్లోనికి యేసు ప్రభువుని చేర్చుకోండి, ఒక్క అవకాశం యేసు ప్రభుకి ఇచ్చి చూడండి, నా ప్రభువుకి మీ హృదయంలో స్థానం ఇవ్వండి, మీ జీవితాలు ఆయన రక్షణిస్తాడు అని చెప్పాను. తర్వాత ఆ తల్లి మరి దేవుని అంగీకరించిందో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు ఆ తల్లి భూమి మీద లేదండి. కేవలం 3 రోజులు అవుతుంది, అంతే 3 రోజులు అవుతుంది ఆమె మరణపు కోరల్లోనికి వెళ్ళిపోయి. ఈరోజు ముగించే ముందు ఒక మాట చెప్తున్నాను, ఏంటో తెలుసా? కేవలం ఒక అరగంట 35 నిమిషాలు మాత్రమే నేను వాక్యం చెప్పాను, కానీ నా శక్తిని దాచుకోకుండా వాక్యం చెప్పాను. మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? నా బలాన్ని నేను దాచుకోకుండా వాక్యం చెప్పాను. నాలో ఉన్నదంతా మీరు అర్థం చేసుకునేటట్లుగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఎందుకు ఎంత కష్టపడ్డారు సార్ మీరు? ఎందుకు ఎంత కష్టపడ్డారు చెప్పండి మాకు చాలు. ఎందుకు ఎంత కష్టపడ్డారు? ఎందుకు ఇంత ఇదే మీకు లాస్ట్ అన్నట్టుగా చెప్పారు? ఎందుకు ఇలా చేశారు? మీరు కనుక అడిగితే నేను ఇదే చెప్తాను, ఇదే నాకు లాస్ట్ ఏమో అనుకొని చెప్పాను, ఇదే నాకు ఆఖరి ప్రసంగం ఏమో అనుకొని చెప్పాను, ఒకవేళ మేము మరలా ఇంటికి చేరుకోలేమేమో అని చెప్పాను, ఇదే మా లాస్ట్ ప్రీచింగ్ ఏమో అనుకోను. ప్రభువా నువ్వు ఇచ్చినటువంటి స్వరాన్ని పూర్తిగా నేను ఉపయోగిస్తానని చెప్పి నా శక్తిని నేను దాచుకోకుండా మీ గురించి వాక్యాన్ని చెప్పాను. ఎందుకో తెలుసా? మీలో చాలామంది ఇంకా ప్రభువుని రక్షకునిగా అంగీకరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీ అందరిని బట్టి నా హృదయం చాలా బాధపడుతుంది. మీ అందరిని బట్టి నా హృదయంలో చాలా వేదన ఉంది. ఎందుకనంటే నేను నా కుటుంబాన్ని ఎంతగా అయితే ప్రేమిస్తానో, నేను వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడు నా ముందున్న ప్రజలను కూడా నేను అంతగానో ప్రేమిస్తాను. మీ అందరి మీద దేవుడు ఎంత బాధ్యత అయితే కలిగి ఉన్నాడో, ఆ బాధ్యతను బట్టి ఈరోజు నేను దేవుని యొక్క వాక్యాన్ని పంచుకున్నాను. ఒక మాట చెప్పనా, ఇది నాకు ఆఖరి ప్రసంగం ఏమో అనుకొని దేవుని వాక్యం చెప్పాను. ఒకవేళ నీకు కూడా ఇదే ఆఖరి ప్రసంగం కావచ్చుగా. ఈరోజు దేవుని వాక్యాన్ని విన్న తర్వాత నీ హృదయంలో రోజు ఇలాగా చెప్తారులే, యేసు ప్రభు గురించి నేను చాలాసార్లు విన్నానులే, యేసు ప్రభు గురించి తర్వాత చూద్దాం అనేటువంటి ఆలోచనతో కనుక నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే నువ్వు నీ జీవితంలో అత్యంత విలువైనటువంటి అవకాశాన్ని కోల్పోతావేమో. ఒకసారి ఆలోచించే. నీ జీవితంలో అత్యంత విలువైనటువంటి అవకాశాన్ని కనుక నీవు కోల్పోతే మరలా ఒక్కొక్కసారి అవకాశం రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. గత 3 సంవత్సరాల నుండి ఇదే ప్రాంతానికి దేవుని మాటలు ప్రకటించడానికి తమ్ముడు కోరినటువంటి కోరికను బట్టి, అవకాశం లేకపోయినా తన ప్రేమ బలవంతాన్ని బట్టి నేను ఇక్కడికి వస్తున్నాను గత 3 సంవత్సరాల నుండి. అయితే ఒక మాట చెప్పనా, నెక్స్ట్ ఇయర్ నేను రావచ్చు, రాకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ నువ్వు రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఒక మాట చెప్తాను, ఈరోజు నీ జీవితంలో ప్రభువుని నీ హృదయంలోనికి చేర్చుకొని ఆ యేసు ప్రభువుకి అవకాశాన్ని ఇవ్వడానికి ట్రై చేసి నీ చీకటి జీవితంలోనికి, నీ పాపపు జీవితంలోనికి, భయంకరమైనటువంటి నిరాశతో నీ జీవితం నిండిపోతే ఆ జీవితంలోనికి నా ప్రభువుని ఆహ్వానించడానికి ప్రయత్నం చేస్తే నా జీవితంలో ఇచ్చినటువంటి సమాధానం నీ జీవితంలో కూడా ఇస్తాడు. ఈరోజు ఒక రాయి పట్టుకొని నేను ఈ లైట్ని కొట్టాను అనుకోండి, నా చేతిలో ఒక రాయి ఉంది, నేను ఈ లైట్ని కొట్టాను అనుకుందాం, ఏమవుతుంది? ఆ రాయి ఆ లైట్ని మిస్ అయిపోయింది. ఏమవుతుంది మీరు చెప్పండి? నేను రాయి తీసుకొని ఆ లైట్ని కొట్టాను, నేను ట్రై చేశాను, కానీ ఆ లైట్ మిస్ అయిపోయింది. మీరు అందరూ అనొచ్చు, రాయి మిస్ అయిపోయిందండి అని అనొచ్చు, కానీ ఇక్కడి నుంచి నేను విసిరినటువంటి రాయి లైట్కి కనుక తగలకపోతే అది ఏమవుతుందంటే వెనకాల ఉన్న ఆ గడ్డి మేటులోని కానీ, లేకపోతే వెనకాల ఉన్న పాక దగ్గరికి కానీ అది వెళ్ళి పడిపోతుంది అనమాట. లైట్నే మిస్ అవుతుంది అది, కానీ అది ఎక్కడ వెళ్ళి పడిపోతుంది అంటే ఆ గడ్డి మేటులో కానీ వెనకాల ఉండేటువంటి ప్లేస్లో కానీ పడిపోతుంది. ఈరోజు ఒక మాట చెప్పనా, సేమ్ నీ జీవితం కూడా అంతే. నీ జీవితానికి దేవుడు 2 ప్లేసులు నిర్ణయించాడు. అందులో ఒకటి పరలోక రాజ్యం, రెండవది ఏంటి? నరకం. ఒకటి పరలోక రాజ్యం, రెండవది నరకం. ఒకవేళ నీ జీవితంలో ఏ కారణం చేతైనా పరలోక రాజ్యానికి వెళ్ళడం మిస్ అయిపోతే నీ జీవితంలో మిగిలింది 2వది ప్లేస్, అదేంటనంటే నిత్యమైన నరకం. మీ అందరి మీద చాలా ప్రేమ కలిగి, మీ అందరి మీద చాలా భారం కలిగి నేను ఈరోజు మీకు ఒక మాట తెలియజేస్తున్నాను. నీ జీవితంలోనికి యేసు ప్రభువుని చేర్చుకో. యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నీ జీవితంలోనికి యేసు ప్రభుని ఎంత త్వరితంగా వీలైతే అంత త్వరితంగా చేర్చుకో. నిజమైన క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇవ్వడం. క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇవ్వడం. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఆయనను అనుగ్రహించాడంటే అర్థం ఏంటంటే ఆయనను ఇచ్చేశాడు. ఈరోజు కూడా నువ్వు యేసు ప్రభుకి ఒకటి ఇవ్వచ్చు. అదేంటో తెలుసా? నీ డబ్బులు కాదండి, యేసు ప్రభుకు నీ బంగారం కాదండి, యేసు ప్రభుకు నీ భూములు కాదండి, యేసు ప్రభుకు నీకు ఉండేటువంటి ఆస్తిపాస్తులు కాదండి. యేసు ప్రభు వాటన్నింటికన్నా విలువైందిగా ఇచ్చేది నీ హృదయం. నా హృదయంలో యేసు ప్రభుకి స్థానం ఇచ్చాను, అందుకే భవిష్యత్తును గురించినటువంటి భరోసా నా దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు నీ హృదయంలో కూడా ప్రభువుకి స్థానం ఇవ్వగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. తలలో వంచి కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఒక్క మాట నా ప్రభువుతో చెప్పగలవా? ఒక్క మాట నా ప్రభు దగ్గర నువ్వు మాట్లాడగలవా? ప్రభువా, నా జీవితంలో నువ్వు సమాధానం ఇస్తావట, నా జీవితానికి నెమ్మది ఇస్తావట, ఆ సమాధానం నాకు కూడా ఇస్తావా? ఆ సమాధానం నాకు కూడా ఇస్తావా? ఆ రక్షణ భాగ్యం నాకు కూడా ఇస్తావా? ఆ నెమ్మది నాకు కూడా ఇస్తావా?
ఇప్పటివరకు సేవకులు చెప్పగా నేను విన్నాను, నువ్వు సమాధానం ఇచ్చేటువంటి దేవుడు అంట, నువ్వు నెమ్మదిని ఇచ్చేటువంటి దేవుడు అంట, నువ్వు నా జీవితంలో నిరాశ, చీకటి, భయంకరమైనటువంటి అసమాధానం, ఎందుకు బ్రతుకుతున్నానో తెలియలేనటువంటి పరిస్థితి అవన్నీ తీసేసి భవిష్యత్తును గురించినటువంటి భరోసా ఇవ్వగలిగిన దేవుడు అంట. ఒక మాట ఈ మాట చెప్దామా ప్రభుతో? చిన్న మాట ప్రార్థన చేద్దాం, తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ఒక మాట చెప్పు ప్రభుతో. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తివైనా కావచ్చు, నీ జీవితంలో నా ప్రభువుని ఆహ్వానించడానికి ఇష్టపడితే ఇదే సరైనటువంటి తరుణం. ప్రభుతో చెప్పు ఒక మాట, ప్రభువా నా హృదయంలోనికి రా, ప్రభువా నా జీవితంలోనికి రా. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మనం అదే విధంగా ఉండగా మన మధ్యలో ఉన్న సేవకులు చిన్న మాట ప్రార్థన చేస్తారు. అలాగే మీరు ఎలాగైతే ఉన్నారో అలాగే తలలు వంచి కళ్ళు మూసుకోండి, తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఒక మాట నా ప్రభువుతో చెప్పండి. ప్రతి ఒక్కరూ నా ప్రభువుతో మాట్లాడండి. ఒక మాట చెప్పండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో చాలా అద్భుతమైన సందేశాన్ని మరి ఎవరి సేవకులు మంచి సబ్జెక్టుని చెప్పారు. 2 1 సమాధానము, 2 రక్షణ. భూలోకానికి సమాధానం ఇవ్వటానికి వచ్చాడు, సమాధానం లేని వారికి, రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వటానికి వచ్చారు. కనుక ఆ గొప్ప దేవుణ్ణి ఈ రాత్రి మనం తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు నాయన నీ దాసులు దేవా నా తండ్రి బాబు జగదీష్ పాల్ని నిలబెట్టుకుని ప్రభువా ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చావు తండ్రి. ప్రభా జమీందార్ గారు కూడా తండ్రి నాయన చక్కటి సందేశాన్ని ఇచ్చారు ప్రభా. నాయన తెలియబడిన రీతిలో నాయన నా తండ్రి ఒక మంచి సబ్జెక్టును వారు చెప్పి వెళ్ళారు ప్రభా. ఈరోజు కూడా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ఈ చాలా కడవరి దినాలు కనుక ఇదిగో మా జీవితంలో ఇది ఆఖరి రోజేమో మాకు తెలియదని ప్రభువా. కాబట్టి ప్రతి బిడ్డ కూడా తెలుసుకుని ఆయన యేసయ్య మిమ్మల్ని తెలుసుకుని మీ రక్షణ పొంది ప్రభా యేసు ఎవరు, ఎందుకు వచ్చారు, ఎందుకు నాయన నీ అతను ఆ యొక్క ప్రాణాన్ని పెట్టారనే విషయాలు ప్రభువా ప్రతి బిడ్డ తెలుసుకుని ఆయన నీ రక్షణ పొంది ఎవరి బిడ్డలు కూడా మార్చండి తండ్రి. గ్రామ బిడ్డలందరితో మాట్లాడండి, గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. ఇంతవరకు నాయన నా తండ్రి సందేశం ఇచ్చినట్టు దాసులను బలంగా వాడుకోనండి. వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని, వారి పరిచయం అంతటి జ్ఞాపకం చేసుకొని వెలుచున్న ప్రయాణంలో కూడా మీరు తోడు నడిపించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అమ్మా